and then speak about them for about 15 minutes. Open change. So, the three books that three of them are holding are the storybook on the life of Master CVV in Kannada, in English, and in Telugu, all released simultaneously. Next set, please. Master MN English. Master MN Telugu and Master MN Kannada. In Kannada languages. Master EK Kannada, in English and in Telugu. I request Sanath to speak about these books. వేదికని ఆవరించి ఉన్న మాస్టర్ ప్రజ్ఞకు ఇంద రూపాల్లో ఇక్కడ ఆసీనులైన మాస్టర్ గారికి, అంతర్యామి స్వరూపులైన మాస్టర్ గారికి నమస్కారం చేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన ఈ వేదికకు కూడా కృతజ్ఞతలు చెప్తూ, ముందుగా మాస్టర్ సివివి గారి పుస్తకంతో మాస్టర్ గారు భారతీయ బాల శిక్ష పుస్తకానికి దానికి ముందు మాట రాస్తూ, ఇల్లే పిల్లలకి మొదటి విద్యాలయము, ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకి వికాసం కలిగించాలని విద్యను అందిస్తున్నప్పుడు అది వారి ప్రజ్ఞని పెంపొందింపజేసేలా ఉండాలని, దాని ద్వారా వాళ్ళు ఉత్తమ పౌరులుగా జాతి శ్రేయస్సుకి తోడ్పడేలాగా వాళ్ళు తయారు కావాలని అది ఆశంసనగా భారతీయ బాల శిక్ష అనే పుస్తకాన్ని ఇచ్చారు. అందులో ఒక పాఠం ఉంటుంది. పాఠంలో ముందుగా ఒక శ్లోకం, తర్వాత కొన్ని ప్రశ్న జవాబులు, అటుపై ఒక పాట తర్వాత ఒక పద్యం. ఇవి చాలా చిన్న, అంటే చాలా తేలికగా ఉండేలాగా ఒక ప్రణాళికను మాస్టర్ గారు అందించారు. గమనిస్తే ఆ పాటలు అందరికీ అర్థమయ్యేలాగా తేలిగ్గానే ఉంటూ ఉంటాయి. రెండో భాగంలో ముందుగా పొద్దెక్కి లేచాడు బండరాముడు, తల్లి మాట వినలేదు బండరాముడు, నీడు పోసుకోలేదు బండరాముడు అని ఒక పాట. ఓ రెండు పాఠాలు అయిన తర్వాత పరమగురువులు ఎరుగవలనండి అని చెప్పి ఒక పాట ఉంటుంది. అదైన తర్వాత పరమగురువు అవతరించి సివివి కుంభకోణ పట్టణాన్ని ఉదయించి కుంభరాశి చంద్రుడిగా దిగివచ్చి కుంభయుగము చైతన్యం విప్పార రాజయోగ మార్గమును వెలయించి ఆధ్యాత్మిక సోదరత్వం నలవరచి సూక్ష్మదేహం అమరత్వం సాధించి పాట ఉంటుంది. ముందు రెండు పాఠాలను నేర్చుకుని చూసుకుంటే చాలా చింతలు అర్థం చేసేసుకునేలాగా పొద్దెక్కి లేచాడు బండరాముడు. ఇంకోటి పెరుగుందని తిన్నారా, రాకపోవడ పెరుగుతులకు రాష్ట్రపతి నమ్మలకు అలా తేలికరాగా ఉన్నట్టుగా ఉంటుంది. ఆ స్థాయితో కనుక మనం కంపారిజన్ చేస్తే ఈ స్థాయి పరమగురు అవతరించి సివివి అనే పుస్తకం అన్న పాట ఆయన ఇచ్చేసారంటే, అంటే ఆయనకు తెలిసింది చొప్పించేయాలని ప్రయత్నం కాదుగా. ఇక్కడ ఈ వేదిక మీద చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం జరుగుతున్నప్పుడు పలక మీద ఒకవైపు ఓం నమ శివాయ అనేసి, రెండో వైపు నమస్కారం మాస్టర్ సివివి
జ్ఞాన మంత్రంతో ఉపదేశం జరుగుతుంది ఇక్కడ ఎప్పుడు జరిగినా సరే. ఎందుకు జరుగుతుంది? వాళ్ళు నేర్చుకునే లౌకిక విద్యతో మొదలుపెట్టి అందరికీ అమరత్వం, అందరికీ బ్రహ్మత్వం అందించిన మాస్టర్ సివి గారు ఏదైతే అల్టిమేట్ రియలైజేషన్ రావాలి అని కోరుకున్నారో అది వాళ్ళకి కలగాలి అని చిన్నపిల్లలకి అప్పటి నుంచి ఆశించడం చేయడం, దానిని ఆయన ప్రకటన శుద్ధిగా నమ్మారు. కాబట్టి పిల్లలకి పాటలో కూడా దాన్ని కూడా ఇచ్చేసారు. దాంతో ఒక కర్తవ్యం కూడా ఏం చెప్పారు, ఈ పిల్లల కూడా నేర్చుకుంటూ వాళ్ళలో ఎవరికైనా ఇది అర్థం కాకపోతే ఏం చేయాలి, తల్లిదండ్రులు ఆ పిల్లలకి సమాధానం చెప్తూ వాళ్ళకి అర్థమైంది వాళ్ళు చెప్తూ ఉండాలి, వాళ్ళకి తెలియకపోతే ఎవరు తెలుసుకుని చెప్తూ ఉండాలి. గురువు గారు మనకి 2020లో మన వరంగల్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా సాధన నియమావళి చెప్తూ గైడ్ లైన్ చెప్తూ ఒక మాట అన్నారు. ఈ వరంగల్ ట్రస్ట్ సభ్యులు అవదలుచుకున్న వాళ్ళు మేడం బ్లావెట్స్కీ గారి రచనలు, ఆలిసేబియలి గారి రచనలు, మాస్టర్ పీకే గారి రచనలు, మాస్టర్ కేపీకే గారి రచనలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. జ్ఞానం తెలుసుకుందే పరిణితి, ప్రోగ్రెస్ అన్నది లేదు వితౌట్ నాలెడ్జ్ అని చెప్పన్నారు. ఇక్కడ మీరు గమనించినైతే కుదిరేపు ఏమని చిన్నపిల్ల మనకి కర్మనియమాధికారస్తే అన్న దాని తాలూకు సారాంశంగా మనకు తెలియాలి అని అంటే 2 మార్గాలు చెప్పారు గురుగారు. ఒకటి అటువంటి యోగేశ్వరుల జీవిత చరిత్రను తెలుసుకోవడం, అది చిన్న సంకల్పం. చాలా ఆశ్చర్యం అనిపించింది. అక్కడి నుంచి ఈ సంకల్పం గురువు గారి విన్నవించుకున్నప్పుడు చాలా బాగుంది అని చెప్పి ఆశీర్వదించారు. ఆశీర్వదించడమే కాకుండా ఆయన ఏమన్నారు, మనకి నా వరకు నా వేదిక ఆయనే సర్వస్వం, ఆయన నిర్ణయం తీసుకొచ్చుకుంటే కాదని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. కానీ మాస్టర్ గారు ఇలా అది కూడా ఏంటి, ఆయన చెప్పిన గైడ్ లైన్ విన్న తర్వాత నాకు ఇటువంటి భావన కలిగిందండి. పిల్లలందరికీ ఇలా పుస్తకంగా ఇస్తే బాగుంటుంది, అది కూడా మనకి కథా పుస్తకం రూపంలో ఇలా బొమ్మలుగా ఉంటుంటాయి, సంభాషణ రూపంలో ఆయన ఇచ్చిన జ్ఞానం చాలా ఉపన్యాసాల్లో లేదా మాస్టర్ సివివి గారి పుట్టినరోజు అప్పుడు కానీ మేఘాలప్పుడు కానీ ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని పిల్లలకు అర్థమయ్యే భాషలో ప్రశ్నోత్తర విధానంగా ఇద్దాం అనుకుంటున్నాను అంటే మంచిది చేసేసి అన్న మాట అంటారని నేను అనుకున్నా. కానీ ఆయన ఋషి కదా, ఆయన ఆచరణలోనే ఆయన ఏం చెప్తున్నారో ఆయన చేసి చూపించారు. ముందుగా మన ఎగ్జిక్యూటివ్ బోర్డు అందరినీ ఒకసారి కనుక్కొని చెప్తాను అన్నారు. అంటే ఏంటి, ఏదైనా సరే స్వంతంగా నిర్ణయం తీసుకోవడం కాదు, బృందంగా తీసుకోవడం అన్నది చెప్పారు. తర్వాత ఇది కార్యరూపం తీసుకురావాలంటే ఎంతో మంది సోదరులు చాలా రకాల సహకారం చేయాలి. అంటే దీనికి సంబంధించి జ్ఞానంలో కావాల్సిన పరిష్కారం, మాస్టర్ గారు అన్న పదాన్ని నేను కరెక్ట్గా అర్థం చేసుకున్నాను తెలియదు. నా లిమిటేషన్ పిల్లలకు అందించకూడదు ఇందాక చెప్పినట్టుగా. అందుకోసం అని చెప్పి ఎవరెవరు తెలిసి సహకారం అనుకుంటున్నారో అనే విషయం మాస్టర్ గారు చెప్తే ఎంత సంతోషించారు. ఐఎమ్ గ్లాడ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ టీమ్ వర్క్ అని అన్నారు. అంటే ఐ వాంట్ యూ టు డూ ఇట్ ఎస్ ఎ టీమ్ వర్క్ అని చెప్పొచ్చు. ఆయన చెప్తే వెంటనే శిరోధార్యంగా గురువాక్షర దక్షిణగర్తని అలా చేసేవాడు. కానీ ఒక ప్రతి వాక్యం ఆయన ఆచరించి అది బాగుంది అని చెప్పిన తర్వాత ఓహో ఇది మనం ఆచరించుకోవాలన్నమాట. అందుకని మాస్టర్ గారు ఇచ్చిన విజ్ఞానాన్ని ఎలాగ పిల్లలకి ఆచరణ రూపంలో ఉంటుంది. ఉదాహరణకి 2-3 జస్ట్ ఒకే కొటేషన్ చెప్పినట్టుగా చెప్తాను. ఇప్పుడు మాస్టర్ కే గారు మాస్టర్ ఎంఎన్ గారు ఉన్నారండి. వారిద్దరికి కూడా మొట్టమొదటి పరిచయం జరగంగానే మొట్టమొదటి ప్రార్థనలోనే వాళ్ళిద్దరికి వెన్నులో సంచలనం వచ్చేసింది. అంటే లోపల నుంచి మాస్టర్ గారు మాట్లాడడం మొదలెట్టేశారు. మనందరికీ అలా వీలవుతుందా? మరి ఎత్తుకుంటూ వచ్చి ప్రేయర్లో కూర్చుంటారండి. కాదు, ఓ 10 నిమిషాలు ముందుగా కూర్చో, మాస్టర్ గారు ఉపన్యాసంలో చెప్పారు. ఓంకార్ కళ్ళు మూసుకుని లోపలికి ఎలా వెళ్ళాలో తెలియదు. ఇందులోపల మాస్టర్ గారు చాలా క్లియర్ కట్ గా చెప్పారు. అటర్ హోమ్ థ్రైస్ ఇన్ డీప్ ఫ్లో అండ్ యూనిఫామ్ మేనర్, లిసన్ టు యువర్ ఓన్ అటరెన్స్, ఇమాజిన్ ఎ బ్రిలియంట్ గోల్డెన్ లోటస్ ఇన్ యువర్ హార్ట్ సెంటర్ అని ఫస్ట్ వర్డ్ ఇమాజిన్. తర్వాత ఫీల్ ద లోటస్ బ్లాసమ్ ఎట్ యువర్ ఎవ్రీ అటరెన్స్ ఆఫ్ హోమ్. మొదటిదేమో ఇమాజిన్ చేసుకోమని చెప్పారు, తర్వాతదేమో దర్శనం చేయమని చెప్పారు. విజువలైజ్ అంటే పదాన్ని ఎంత ఆశతో చేయబడాలి అని దాన్ని చాలా క్లియర్ కట్ గా వాడుతున్నట్టుగా చెప్పారు. సో దీనిలో మాస్టర్ గారు ఇచ్చిన కొటేషన్ లేదా ఆ పుస్తకం చదువుకున్నప్పుడు మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నింటినీ కూడా బోల్డ్ చేసి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే అది మనకు వీలుగా ఉండాలి. పిల్లలు కదా బోల్డ్ చేయడానికి వీలుగా అందులో ఇంపార్టెంట్ సూక్తులు వాటిని తీసుకుని సంభాషణ రూపంలో వాటిని పెట్టాము. దీస్ ఆర్ ఫ్రమ్ దోస్ హూమ్ ఐ ఫాలో టు దోస్ హూ ఫాలో మీ అని అన్నది ఒక సూక్తి. అది మాస్టర్ కే గారి పుస్తకంలో ఆయనకి ఆల్బర్ట్ సిస్టి గారికి మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు అది ఒక సంభాషణగా పెట్టారన్నమాట. అలాగా ప్రతి దాని నుంచి ఆయన సూక్తిని చిన్న పిల్లలు ఎలా ఆచరణలోకి తీసుకోవచ్చు అన్నది పెట్టి చివరిగా ఏం చేస్తామంటే వెనక్కిన
క్వశ్చన్ ఆన్సర్. సాధారణంగా పుస్తకాలు స్టోరీ బుక్స్ వచ్చినప్పుడు అవి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ గా ఒక నాలెడ్జ్ గా మాత్రమే ఉంటుంటాయి. కానీ మనది మాస్టర్ గారు ఆచరించి చూపించిన మార్గం కాబట్టి ఇక్కడ వెనక్కి నాకు కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ లాగా ఇచ్చాం. అది పిల్లలు గారు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ద హ్యూమన్ బాడీ ఈస్ కంపోజిట్ ఆఫ్ 2 parts, దే ఆర్ అన్న క్వశ్చన్. దానికి ఆన్సర్ ఎక్కడ ఉంటుందంటే పేజ్ నెంబర్ 6. సో వాళ్ళు మళ్ళీ ఒకసారి ఎరిగిన దానిని మరల ఎరుగు చెప్పగలరు కదా అని ఏదైతే మాస్టర్ గారి ఇవి ఉన్నాయో వాటిని ఇంపార్టెంట్ పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ధ్యానము, పరహితము, అలాగే స్వాధ్యాయం, ఈ 3 మనకి ఆచరణ సూత్రాలు ఉన్నాయి కదా, 3 పుస్తకాల్లోనూ అది కనిపిస్తుంది. అది వాళ్ళ సంభాషణలో ఉన్నట్టు ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే పిల్లలకి 1, 2, 3 సార్లు చదువుతున్నప్పుడు అది వాళ్ళకి కొంచెం నెమరు వేసుకోవడానికి, వాళ్ళలో స్థిరపడడానికి అది అవకాశంగా ఉంటుంది అన్నట్టుగా ఇది పెట్టాము. ఇందులో చాలా మంది సోదరీమణులు, సోదరులు నాకు సహకారం చేశారు. ఇది మొత్తం విజ్ఞానం విభుధి జలన వల్ల విన్నంత కన్నంత తెలియవచ్చని తేటపడుతూ ఉన్నట్టుగా ఎంతో మంది మాస్టర్ గారు అనుయాయులు ఇచ్చిన ఎన్నో పుస్తకాలలోంచి సంగ్రహించి, అంటే దానిలోంచి ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నం చేసి 2020లో మాస్టర్ గారు ఆశీస్సులు ఇచ్చిన తర్వాత అది కార్యరూపం కాల్చడానికి ఇంత సమయం పట్టింది. 3 ఆర్టిస్టులతో కూర్చుని దీనికి అంటే ఎంతో కృషి చేయాల్సిన అవసరం పడింది. ఎందుకంటే ముందు దాన్ని ఆకలింపు చేసుకుంటేనే కానీ ఏదో ఇచ్చేసేయడానికి వీలవుతుంది. కాబట్టి ఈ కృషిలో నాకు సహకరించిన వారు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. ముఖ్యంగా చెప్పవలసింది 3 ఆర్టిస్ట్ దీనిని చేసిన వారు. ఇది మొట్టమొదటిగా వేసి చూపించగానే గురువు గారు ఎంత సంతోషించారు. చాలా బాగుందిరా, ప్లీజ్ ప్రొసీడ్ అని చెప్పి ఇది వేసినప్పుడు చెప్పారు. కుంభరాశి చంద్రుడిగా దిగి వచ్చి అని అన్నారు కాబట్టి అన్నట్టుగా దీనికి ఇలాగా మాస్టర్ గారిని వేస్తుంది. దీన్ని వేసిన వారు శ్రీనివాస్ గారు. అలాగే రెండవది మాస్టర్ ఎంఎన్ గారు, దీన్ని వేసిన వారు సత్య గన్నోజ్ గారు. మూడవది మాస్టర్ ఈకే గారిని, ఇది వేసిన వారు వాస్తు చెన్నుపల్లి గారు. ఈ 3 పుస్తకాలు 3 ఆర్టిస్టులు వారితో కూర్చుని దీనికి సంబంధించిన ఈ విషయ సేకరణ చేస్తున్నప్పుడు రఘురామ్ గారి కుటుంబ సభ్యులు అందరం కూడా చాలా అంటే భక్తితో, చాలా శ్రద్ధతో, బాధ్యతాయుతంగా విషయ సేకరణ చేస్తాము. అన్ని పుస్తకాల నుంచి, మాస్టర్ గారి రికార్డింగ్స్ నుంచి, వాటన్నిటి నుంచి. దీన్ని అనువాదం చేయడానికి స్వర్ణలత గారు బెంగళూరు నుంచి ఆవిడ సహకరించారు. హిందీలో అనువాదం చేయడానికి లక్ష్మి గారు సహకరించారు. తెలుగులో దీన్ని అనువాదం చేస్తున్నప్పుడు అనంతలక్ష్మి గారు మాకు సహకారం అందించారు. ఇందులో ఎన్నో తెలియని విషయాలు, అంటే మాస్టర్ గారు ఆయనకు అనుభవం జరిగినప్పుడు, మాస్టర్ గారితో నాకు సన్నిహితం జరిగినప్పుడు ఒక అనిర్వచనమైన స్థాయి చిక్కింది అని నాకు పదం వాడు. అది నేను నాకు అర్థమైన భాషలో వాడుతుంటే పిల్లలు చెప్పడం కష్టం కదా. అందుకని ఇది ఏం చేయాలి అన్న విషయాల్ని, ఇట్లాంటి వాటిని రాజు గారిని, సత్యదేవ్ గారిని, అనంతలక్ష్మి గారిని, డాక్టర్ జయన్మూర్తి గారు చాలా వివరాలు అందిస్తూ వీటన్నిటినీ కూడా రివ్యూ చేసి, లుడ్గర్ గారు మొత్తం ఈ టెక్స్ట్ అన్నింటినీ కూడా కంపైల్ చేస్తున్నప్పటి నుంచి కూడా చూసి సలహాలు ఇస్తూ దానికి కావాల్సిన సర్దుబాట్లు చేస్తూ ఎట్లా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా చెప్పారు. అలాగే సోదరుడు రమణ, సోదరులు గురుప్రసాద్ కూడా ఇది ఒక పుస్తక రూపంలో తీసుకురావాలంటే ఎటువంటి సాధక బాధకాలు ఉంటుంటాయి, దీన్ని ఎలక్ట్రానిక్ వెర్షన్, ఇప్పుడు పిల్లలందరూ కూడా ఎక్కువగా ఎలక్ట్రానిక్ పుస్తకాలు మాత్రమే చదువుతున్నారు కాబట్టి దీన్ని ఎలక్ట్రానిక్ వెర్షన్ గా ఇద్దాము అని చెప్పి దీన్ని మొత్తం రియలైజేషన్ అవడానికి ఇంత రూపంగా మాస్టర్ గారు వెనక్కి నుండి నడిపించబట్టి ఈనాడు ఈ వేదిక మీద ఇది ఇలా సహకారం ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కనిష్ట సభ్యులందరికీ, కార్యవర్గం వారికి, అలాగే మాస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి